మైక్రోబయాలజీ పేపర్ ఆఫ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్. సో ఫిబ్రవరిలో జరిగిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ గురించి పేపర్ డిస్కషన్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ గా 3 ఉంటాయి, 2 అటెంప్ట్ చేయాలి. 2 into 10 వచ్చేసి 20 మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్. సో టెక్స్ట్ బుక్ లో ఇది ఫస్ట్ టాపిక్ అనమాట, సెల్ కి అండ్ బ్యాక్టీరియా కి. దాని గురించి ఇన్ డీటెయిల్ గా రాసేయాలి. సో ఇన్ డీటెయిల్ అడిగాడు. సో 10 మార్క్స్ కి కాబట్టి మినిమం ఒక 2 పేపర్స్ ఉంటే సరిపోతుంది, అండ్ విత్ డయాగ్రామ్స్. నెక్స్ట్, ఎనామరేట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ అగ్లిటినేషన్ రియాక్షన్. ఈ 2 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి. ఇప్పుడు ఒకటే క్వశ్చన్ లో 2 ఇండివిజువల్స్ కనిపిస్తున్నాయి కదా. దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అంటే ప్రెసిపిటేషన్, అగ్లిటినేషన్, ఎలిసా టెస్ట్, వీటి గురించి రాయాలి మినిమం ఒక పేపర్ లో సరిపోయేటట్టు. అండ్ ఇంక్లూడింగ్ ఎలిసాకి లైక్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో యాంటీజెన్ ఇలా ఇండికేట్ చేస్తాం, యాంటీబాడీని అన్నట్టు. సో వాటిని డయాగ్రామ్స్ లో చూపిస్తే బెటర్. అండ్ ఇంకొక పేపర్ లో అగ్లిటినేషన్ రియాక్షన్ గురించి రాయాలి. థర్డ్ వన్ వచ్చేసి రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ టైఫాయిడ్. సో టైఫాయిడ్ డిసీజ్ కదా, సో కాజ్డ్ బై స్టెఫాలోకోకై బ్యాక్టీరియా పెట్టేసి వైరల్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్స్ అండ్ 6 ఇస్తారు, 5 అటెంప్ట్ చేయాలి. 5 into 6 30 స్కోర్. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఐజీఎం యాంటీబాడీ. సో యాంటీబాడీస్ తెలుసు కదా, 5 టైప్స్ ఉంటాయి. అందులో ఐజీఎం అడిగారు, అది డ్రా చేయాలి. నీట్ గా డ్రా చేస్తేనే డైరెక్ట్ 6 out of 6, కష్టం 5 వరకు వేయొచ్చు ఎంత నీట్ ఉన్నా. అండ్ నెక్స్ట్ కోచ్ పాస్లెట్స్, ఈజీ. ఇది సైంటిస్ట్ హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీలో వచ్చిన టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇన్ డీటెయిల్ అబౌట్ జెల్లిన్స్ అండ్ స్టెయిన్ మెథడ్. ఇది మీరు రికార్డ్స్ రాసినట్టయితే రికార్డ్స్ లలో కూడా ఉంటుంది. సో అక్కడ కవర్ అవుతుంది, నేర్చుకోవడానికి కూడా ఏం పర్లేదు. అండ్ నెక్స్ట్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఆటోక్లేవ్. సో ఇది కూడా ఓన్లీ డయాగ్రామ్ ఆటోక్లేవ్ గురించి. సో ఒక బాక్స్ రూపంలో ఉంటుంది, దాని గురించి రాసి దాన్ని లేబులింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్. ఇది కూడా ఈజీ. ల్యాబ్ డయాగ్నోసిస్ అంటే ఏ స్పెసిమెన్ కలెక్ట్ చేస్తాం, సైట్ ఆఫ్ ద కలెక్షన్ ఏంటి, అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ వాటిని తీసుకున్నాక లాస్ట్ కి పాజిటివ్ రిజల్ట్ ఏంటి, నెగిటివ్ రిజల్ట్ ఏంటి రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బిఎండబ్ల్యూకి మనం ఎన్ని రాసినా సరే దట్ డయాగ్రామ్స్ ఆర్ మెయిన్లీ ఇంపార్టెంట్. అందరికి గుర్తుండొచ్చు, రెడ్ బీన్, గ్రీన్ బీన్, రెడ్ బ్యాగ్, బ్లూ బ్యాగ్ అని అందరికి గుర్తుంటుంది కదా. సో అలా 4 బాక్సెస్ పెట్టి వాటి గురించి చెప్తే సరిపోతుంది. ఇది షార్ట్స్. కమింగ్ టు ద వెరీ షార్ట్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెలెక్టివ్ మీడియా. సో సెలెక్టివ్ మీడియాకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెలెక్టివ్ మీడియా. సో ఎగ్జాంపుల్స్ రాయాలి మీడియాస్ కి. సో అందులో సెలెక్టివ్ మీడియాకి లైక్ మెకాంకీ అగార్ అండ్ మానిటాల్ సాల్ట్ అగార్ అండ్ ఇంకొకటి EMB అగార్. సో వాటి గురించి రాస్తే సరిపోతుంది 3. నెక్స్ట్, నేమ్ ఫ్యూ ఫంగీ కాజింగ్ ఆపర్చునిటీస్ ఇన్ఫెక్షన్స్. సో ఫ్యూ అంటున్నారు కదా, ఫ్యూ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్ కాబట్టి 3 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. సో ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసి 3 ఫంగస్ రాస్తే సరిపోతుంది. సో ఫంగస్ అనగానే గుర్తొచ్చేది క్యాండిడియాసిస్. సో క్యాండిడియాసిస్ సేమ్ C తోటి ఇంకొకటి క్రిప్టోకోకస్ అండ్ ఆస్పెర్జిల్లాసిస్. అండ్ నెక్స్ట్, నేమ్ 3 పారాసైట్స్ ప్రొడ్యూసింగ్ నాన్ బైల్ స్టెయిన్డ్ ఎగ్స్. సో మా సీనియర్స్ కి బైల్ స్టెయిన్ ఎగ్స్ వచ్చింది, మాకైతే ఇప్పుడు నాన్ బైల్ స్టెయిన్ ఎగ్స్ వచ్చింది. సో క్వశ్చన్ సేమ్ అయింది, కానీ ఇక్కడ వీడు యాడ్ చేశాడు. సో ఆన్సర్ మారిపోతుంది. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి హుక్ వామ్, టేప్ వామ్ అండ్ ఇంకొకటి పిన్ వామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్, నేమ్ 3 ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ఇషెరిషియా కోలి. సో ఇషెరిషియా కోలి తోటి 3 ఇన్ఫెక్షన్స్. సో ఈజీగా చెప్పొచ్చు, GIT అండ్ UTI ఇంకా బ్లడ్ ఇన్ఫెక్షన్స్. అండ్ నెక్స్ట్, క్యాస్టెనైట్స్ బిఫాసిక్ మీడియం. సో ఇది నాకు కూడా తెలీదు, బట్ ఐ చెక్ ఇన్ ద గూగుల్. సో ఒక లిక్విడ్ మీడియం అండ్ సాలిడ్ మీడియం 2 కలిపి ఒకటే దాంట్లో సేమ్ బాటిల్లో ఉంటుంది. అండ్ అది యూజ్డ్ ఫర్ కొన్ని బ్యాక్టీరియా టెస్టింగ్ కోసం యూజ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్, మాంటాక్స్ టెస్ట్. ఇది TB ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అనరోబిక్ బ్యాక్టీరియా. నెక్స్ట్, క్యాటలైజ్ టెస్ట్ వచ్చేసి ఇది ఒక బయోకెమికల్ టెస్ట్ అనమాట. ఎప్పుడైతే H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ వెన్ బ్రేక్స్ డౌన్స్ ఇంటూ వాటర్ అండ్ కన్వర్టింగ్ ఇంటూ ద ఆక్సిజన్. సో ఈ ప్రాసెస్ నే క్యాటలైజ్ టెస్ట్ అంటారు. మనం నార్మల్ గా డెఫినేషన్ రాసి ఈ రియాక్షన్ రాసి సరిపోతుంది. అండ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కి 3 ఎగ్జాంపుల్స్ రాయాలి, లైక్ మలేరియా, డెంగ్యూ, ఇంకొకటి ఫ్లూ ఫీవర్, ఎల్లో ఫీవర్, ఇవి రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఆస్పెర్జిల్లాసిస్. సో ఆస్పెర్జిల్లాసిస్ ఇది ఒక ఫంగస్. సో ఇలా ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ నీట్ గా లేబుల్ చేసేస్తే సరిపోతుంది. సో ఇది మైక్రోబయాలజీ పేపర్ ఆఫ్ BSc AHS. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.